ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. యాక్చువల్గా ఈ వ్లాగు దివాళీ అయిపోయిన తర్వాత, నోములు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఆ రోజు మేము బిర్యానీ వేసాం ఇంట్లో. నేను కాదండి, మా హస్బెండ్ వేశారు బిర్యానీ. నేను ఇంతవరకు చెప్పిన ఏ వీడియో అయినా సరే మీరు ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ 5 ప్రాసెస్లను యూజ్ చేసి కనుక మీరు బిర్యానీ చేస్తే అసలు మీరు ఇంకా జన్మలో ఆ బిర్యానీ ఫ్లేవర్ మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. ఆ అరోమా కానీ టేస్ట్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. 3 కిలోల బియ్యం నానబోసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసి వేగనిచ్చుకుంటున్నాను. ఎందుకోసము అంటే ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి కదా, దట్ ఈస్ ది మెయిన్ ప్రాసెస్ ఇందులో. అది ఫస్ట్ ప్రాసెస్. అయితే సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే, మరొక పెనంలో, దాని పక్కన ఉన్న మరొక పెనంలో పెనం పెట్టేసి అందులో ఆయిల్ వేసి, ఆ ఆయిల్లో బిర్యానీ ఆకు అండ్ దాంతో పాటుగా బిర్యానీలో వేసే మసాలాలు ఉంటాయి కదండి, ఆ మసాలాని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలాగ ఫ్రై చేసుకోవాలి అంటే, ఆ మసాలాలు కానీ ఆకు కానీ కలర్ చేంజ్ అవుతుంది. అదే టైంలో ఫ్లేవర్ అనేది మీ వీధి గుమ్మం వరకు కాదండి, ఆ బజారు మొత్తం పాకుతుంది. అంతలా ఫ్లేవర్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆలోపు ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చాయో ఓకే, నో ప్రాబ్లం, కాసేపు వేగనిద్దాము ఉల్లిపాయలు. తర్వాత ఇవన్నీ ఏగిపోయాయి, వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా వేసుకునేటప్పుడు ఇలాంటి గంటలు కాకుండా దీనికి బదులుగా ఇంకా ఏదైనా వేరే ఆలోచన ఉంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నాకు కరెక్ట్ టైంకి ఆలోచన గుర్తు రాలేదు. అండ్ ఇలా వేస్తున్నప్పుడు ఆయిల్లో ఇంకా వేడి ఆయిల్ ఉంది కదా కింద, ఆ వేడి ఆయిల్లో మిగతా మసాలా మొత్తం మాడిపోయే ఛాన్స్ అవుతుంది అన్నట్టు. నాకు అదే పరిస్థితి అయింది ఇక్కడ. పక్కన ఉన్న మా హస్బెండ్తో ఆ టైంలో నేను ఏమంటున్నానంటే, ఇలాంటి గంటలు ఏవీ లేకుండా ఇలాంటి టైంలో డైరెక్ట్గా మన చేయి మొత్తం పెట్టేసి తీసేస్తే ఎంత బాగున్నా కదా అంటున్నాను. మా హస్బెండ్ ఏమో నవ్వుతున్నాడు, తిడుతున్నాడు కూడా అర్థం కాలేదు నాకు. ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను ఎంత మటుకైతే అంటే మన చికెన్కి రైస్కి ఎంత అల్లం సరిపోతుందో అంత అల్లంని తీసుకొని నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే నేను 3 పావు గ్లాసులు బియ్యం తీసుకున్నాను, కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లోకి దాదాపుగా ఒక 3 స్పూన్లంతా అల్లం తీసుకున్నానండి. దాన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ఆయిల్తో సహాగా, ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్తో సహాగా తీసేసుకున్నాను. తర్వాత అదే పెనంలో చికెన్ వేసుకున్నానండి. ఇది థర్డ్ ప్రాసెస్. ఈ థర్డ్ ప్రాసెస్లో చికెన్ అనేది ఎలాంటి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి అంటే మన భాషలో ఉడకబెట్టుకోవాలి అని అర్థం. అంటే ఎలాగంటే ఆయిల్ లేకుండా అందులో వేయగానే నీరు అనేది ఇంకిపోతూ ఉంటుంది, నీరు అనేది వస్తూ ఉంటుంది కదా, వచ్చిన నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకునే ప్రాసెస్లో భాగంగానే అందులో కాస్త పసుపు వేసి, ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి ముక్కకు అంతే విధంగా, అంటే ఈవెన్ ప్రతి ఒక్క ముక్కకు కూడా ఉప్పు పసుపు మంచిగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీ నా ఒక్కదాని చేతుల మీద అయితే అసలే కాలేదండి. మా హస్బెండ్ హస్తం కూడా ఉంది ఇందులో. నా హస్తం హాఫ్ అయితే మా హస్బెండ్ హస్తం కూడా హాఫ్ ఉంది. ఇద్దరం కలిసి చేస్తేనే టేస్టీ అయిన బిర్యానీ మా నోట్లోకి వెళ్ళింది. కాసేపు అయిన తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో, అంతే ఆ చికెన్లో ఉండే వాటరే బయటికి వచ్చేసింది అన్నట్టు. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. మీకు కనిపించాలని చెప్పి నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇంత వాటర్ వచ్చిన తర్వాత కూడా ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అదే ప్రాసెస్లో భాగంగా ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చాయో చూసేద్దాం. మరి కాస్త ఫ్రై అయ్యాయి, ఇంకాస్త ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాం. తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే, నేను మిక్సీ పట్టాను. వేటిని అంటే టమాటో, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఈ 4 వేసి మిక్సీ పట్టానండి. ఆ స్టెప్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి చూడండి చికెన్ దగ్గరికి వచ్చేసాను. చికెన్ ఎంతలా ఫ్రై అయిపోయింది చూడండి, అసలు 1 డ్రాప్ కూడా లేదు వాటర్, అన్నీ ఇంకిపోయాయి. ఇక ఉల్లిపాయలు పక్కన వేగుతూనే ఉన్నాయి. అదే టైంలో పక్కన మరొక బాండిలో నేను వాటర్ పెట్టుకున్నానండి. దేనికోసము అంటే రైస్ ఉడకబెట్టుకోవడం కోసం. అందులో కాస్త బిర్యానీ ఆకులు, షాజీరా, లవంగాలు, కల్లుపు అండ్ దాంతోపాటు నిమ్మకాయ కూడా వేస్తే చాలా బాగా వస్తుందండి రైస్. బట్ నా దగ్గర టైంకి నిమ్మకాయ లేవు కాబట్టి అంత మట్టికి సర్దుకున్నాం. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం చాలా బాగా అయిపోయాయండి. ఇప్పుడు బయటికి తీసేసుకుందాం. ఇలా ఉన్నప్పుడు బయటికి తీసుకుంటేనే బయటకు వచ్చిన తర్వాత ఉల్లిపాయలు అనేవి చాలా రెడ్గా అవుతాయండి. లేదంటే పెనం పైననే ఆ బాణెలోనే రెడ్గా అయిపోతే బయటకు వచ్చిన తర్వాత మొత్తం మాడిపోయినట్లు అవుతాయండి. అందుకని చెప్పి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే తీసేస్తే చాలా బెటర్. యాక్చువల్గా జాలి గంటతో చేస్తే తొందరగా వస్తాయి, బట్ నేను అవన్నీ ఏమి యూజ్ చేయలేదు. ఆ చిన్న గంటతోనే ట్రై చేస్తున్నాను.
జాలిగంటతో అయితే ఇంత ప్రాసెస్ పట్టదండి. తొందరగా 1, 2 స్టెప్స్‌లో మొత్తం వచ్చేస్తాయి ఆనియన్స్ మొత్తం. బట్ నేను అవన్నీ పైన ఏసాను. మళ్ళీ సెపరేట్‌గా ఎందుకు తీయడం అని చెప్పి వీటితోనే ట్రై చేస్తున్నాను. ఇవన్నీ తీసేసిన తర్వాత అందులో నుంచి కాస్త ఆయిల్ తీసి రైస్ వాటర్‌లో ఏస్తున్నానండి. ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా రావడానికని అదే వాటర్ తీసి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇక ఫిఫ్త్ స్టెప్ రానే వచ్చేసింది. ఇదండి ఫిఫ్త్ ప్రాసెస్, మెయిన్ ప్రాసెస్. ఇందులో ఒక బాన తీసుకొని అంటే మన రైస్‌కి, చికెన్‌కి తగ్గట్టుగా అది ఉడికిన తర్వాత ఎంత అవుతుంది అని చూసుకొని, ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక పెద్ద బాన తీసుకొని, అందులో ఫస్ట్ అయితే చికెన్ వేసుకుందామండి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లేనండి. చికెన్‌తో మనకేం ప్రాబ్లమ్ లేదింకా. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఈ చికెన్‌లో కాస్త నేను కారం వేసుకుంటున్నానండి. కొంచెం కారం తెల్లగా ఉందండి. ఫీల్ అవ్వద్దు ప్లీజ్. ఎందుకంటే నేను పట్టించిన కారం మాత్రమే వాడుతానండి. చాలా రోజులవుతుంది పట్టించి. అందుకే కారం తెల్లగా మారిపోయింది. నేను అత్త వాళ్ళ దగ్గర నుంచి కారం తెచ్చుకుంటానండి. అందుకే ఇలా అయిపోయింది. అసలు కొనుక్కరాను నేను. ఇందులో కాస్త ఉప్పేసాను అండ్ పచ్చిమిర్చి కట్ చేసి యేసుకున్నాను. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఆనియన్స్ యేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొన్ని వేసుకొని, కొన్ని పక్కకు పెట్టేసుకోండి. అన్నీ వేసుకోవద్దు. అండ్ తర్వాత కాస్త ధనియాల పొడేశాను. అండ్ తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. దాని తర్వాత బిర్యానీ మసాలా కూడా వేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలాలు కూడా యేసేసుకున్నాను. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదండీ! ఆ గ్రేవీని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది మెయిన్ టేస్ట్ రావడానికి యూజ్ అవుతుందండి ఈ గ్రేవీ. ఇలా గ్రేవీ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి బిర్యానీలోకి ఎలాంటి రైతా గానీ, లేదంటే ఎలాంటి కర్రీ గానీ అవసరం లేకుండా చాలా మంచిగా క్రీమీగా వస్తుందండి బిర్యానీ. ఇక్కడ మనకి వాటర్ మరిగిపోతున్నాయి. ఇందులో మనం రైస్ వేసేసుకుందాం. నానబెట్టిన రైస్ ఉన్నాయి గదా! అవి తీసుకొచ్చి వేసేసుకుందాం. ఈ రైస్ ఉడికేలోపు మనం కలిపి పెట్టిన చికెన్ ఉంది కదండీ! ఈ చికెన్‌ని ఆ గిన్నెలో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి దాంట్లో మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదండీ! ఆ ఆయిల్ వేసుకోవాలి. అండ్ దాని తర్వాత రైస్ ఉడకబెట్టుకోవడానికి గంజి ప్రిపేర్ చేసుకున్నాం గదా! ఆ గంజిని తీసుకొచ్చి ఇందులో ఒక 2 స్పూన్‌లన్నీ వేయాలి. ఎందుకంటే ఈ గ్రేవీ గాని, ఈ గంజి గాని, లేదంటే ఆయిల్ గాని ముక్కకు బాగా పట్టి మంచి ముక్క అనేది సాఫ్ట్‌గా రావడానికి వీలుంటుంది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు నేను ఏసిన వాటర్ అనేవి గంజి అనేది అన్నం కుక్ అయిన తర్వాత ఉంటుంది గదా! ఆ గంజి వేశాను. ఎందుకంటే ఇక్కడ ఒక క్లిప్ మిస్ చేశాను. అందుకే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్తున్నానన్నట్టు. రైస్ అనేది 70% ఉడికిన తర్వాత మాత్రమే మనం కిందికి తీసేసుకోవాలి. కిందికి తీసుకున్న తర్వాత ఇలా చికెన్ పైన మొదటి లేయర్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత అందరికీ తెలిసిన ప్రాసెసే. కొత్తిమీర స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకుంటే వేసుకోవచ్చు. దాని తర్వాత ఉల్లిపాయ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఒక 3, 4 లేయర్‌లో వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్క స్టెప్‌కి కొన్ని ఏసుకుంటూ పోవాలి. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఉల్లిపాయ అండ్ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. మధ్యలో కాస్త నెయ్యి కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత మళ్ళీ ఒక లేయర్ పైన రైస్ యేసుకుంటున్నాను. బాగా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేటట్టు యేసుకోవాలండి రైస్ కూడా. ఎందుకంటే సరిగ్గా ఉడకదు. కొంచెం ఉడుకుతుంది, కొంచెం ఉడకదు. ఆ ఆవిరనేది ప్రతి ఒక్క గింజకు పట్టాలి కాబట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా బిర్యానీ ప్రిపరేషన్‌లో ఇలా లేయర్ బై లేయర్ వేసేటప్పుడు నాకదేదో కేక్ ప్రిపరేషన్ చేసినట్లు, లేదంటే ఏదో డెకరేషన్ చేసినట్లు అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా వేస్తూ ఉంటే. తర్వాత పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. తర్వాత కొంచెం ఏం చేశాను అంటే ఫుడ్ కలర్‌ని యాడ్ చేశానండి. ఎలాగంటే వాటర్‌లో కలిపి యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నానండి. బటర్ అండ్ దాని తర్వాత కొంచెం రైస్‌లో పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ కూడా మిస్ అయింది. సారీ. అండ్ దాని తర్వాత ఇక ఫైనల్ టచ్‌గా మళ్ళీ మనం ఒకసారి ఉడకబెట్టిన ఉల్లిపాయలున్న ఆయిల్ ఉంది గదండీ! ఆ ఆయిల్‌ని కూడా కాస్త వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే, ఈ రైస్ బాండీ కింద ఒక రొట్టె పెనం పెట్టుకున్నానండి. ఎందుకంటే మందంగా ఉండాలి కాబట్టి రొట్టె పెనం పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్ పైన నేను ఈ గంజి ఉంది గదండీ! ఆ గంజిని బరువు కింద వాడాను. మన బిర్యానీ రెడీ అయిపోయిందోచ్. ఎంత బాగొచ్చిందంటే, యాక్చువల్‌గా నేను ఈరోజు ఎనర్జిటిక్‌గా లేనండి. కొంచెం ఫీవర్‌గా ఉంది. బట్ ఈ బిర్యానీ చూస్తూ ఉంటే స్క్రీన్ పైన ఆహా! ఎక్కడలేని మనిషిని లేచి కూర్చుంటున్నానండి. అంత హ్యాపీగా అనిపించింది. అసలు తినేటప్పుడు ఇంత బావుందా అనిపించింది. అసలు ఒక్కొక్క పొల్లు అలా ఒక్కొక్క పుల్ల మనకి బయట పంటికి తగులుతూ ఉంటే, మన టంగుకి పుల్లలా తగులుతూ ఉంటే ఆ రైసు ఆహా! మామూలుగా లేదండి. నిజం చెప్తున్నాను. రైస్ గాని, ఆ చికెన్ ముక్కలు గాని, గ్రేవీ గాని అద్భుతంగా కుక్ అయ్యాయండి. చూడండి తీస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో మీకు.
మనం ఏదైనా హోటల్లో బుక్ చేస్తే ఒక్క పీస్ వేస్తాడు, కొంచెం రైస్ వేస్తాడు. కానీ అదే మనం సొంతంగా చేసుకుంటే మనకిష్టం వచ్చినన్ని పీసులు వేసుకోవచ్చు, మనకిష్టం వచ్చినంత రైస్ తినొచ్చు. అంతేనా? నిజమేనండి నేను చెప్పింది? ఒక న్యూ ఫ్లేవర్ కావాలంటే నేను చెప్పిన 5 స్టెప్పులు మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.